మీరు జ్యోతిష్యాన్ని నమ్ముతారా? పోనీ రాసులు, తిథులు, నక్షత్రాలు ఇవన్నీ పక్కన పెట్టండి. లాస్ట్కి న్యూమరాలజీనైనా నమ్ముతారా? నమ్మితే ఈ వీడియోలో మీ జాతకాన్ని చూసుకోండి. నమ్మకపోయినా ఈ వీడియోలో ఉన్న మీ జాతకాన్ని చూసుకొని ఇలాగే జరిగిందా లేదా అని ఓసారి మీ జ్ఞాపకాలని నెమరు వేసుకోండి. ఇప్పుడు చాలామంది చైనా న్యూమరాలజీని ఫాలో అవుతున్నారు. ఓసారి మీరు కూడా ట్రై చేయండి. మన పేరు ఆధారంగా చేసుకొని మన వ్యక్తిత్వం, మన ఆలోచనల విధానాన్ని ఈ అంకెల ద్వారా అంచనా వేయవచ్చు. ఉదాహరణకు అనిల్ అనే వ్యక్తి పేరును ఉపయోగించి అతడి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో న్యూమరాలజీ ప్రకారం చూద్దాం. అనిల్లో మొదటి లెటరు ఏ అంటే ఇక్కడ 1, ఎన్ అంటే 5, ఐ అంటే 1, ఎల్ అంటే 3. వీటి మొత్తం కలపండి. 1 + 5 + 1 + 3 = 10. మీకు మొత్తం 2 అంకెల సంఖ్య వస్తే వాటిని 2గా వేరు చేసి కలపండి. అంటే 10 = 1 + 0 = 1. ఇప్పుడు 1 అంకె ప్రకారం ఎలా ఉందో చూద్దాం. 1, మీరు ఎంతో ధైర్యం కలవారు. మీకు ఎదురయ్యే దారిలో ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే వాటిని ప్రతిష్టాత్మకంగా భావించి ఎదుర్కోగల సత్తా మీ సొంతం. ఎంతో నమ్మకంతో ఆ సమస్యలకు ఎదురెళ్ళి విజయం సాధిస్తారు. 2, ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ ఉంటారు. సొంత విశ్వాసం చాలా తక్కువ. దానివల్ల వ్యక్తిగతంగానే కాకుండా ఇతర కారణాల వల్ల సమస్యల్లో పడతారు. 3, ఎలాంటి పని అయినా సరే కష్టపడి సాధిస్తారు. మీకున్న తెలివితేటల వల్ల ఇతరుల కంటే ముందుగా ఆ పనిని పూర్తి చేసి ముందుకు సాగుతూ ప్రత్యేక గుర్తింపు పొందుతారు. 4, తొందరగా ఎవరితో కలవలేరు, మాటలో కలపలేరు. ఒకసారి వారు మీకు దగ్గరైన తర్వాత వారి కోసం ఏం చేయడానికైనా సరే ఆలోచించరు. 5, చాలా తెలివైన వారు. చేయాల్సిన పనిని ఎప్పుడు చేయాలో వెంటనే పూర్తి చేస్తారు. ఎలాంటి వాయిదా వేయకుండా తక్కువ టైంలో పూర్తి చేసి రిలాక్స్గా ఉంటారు. 6, మీతో పాటు మీ చుట్టూ ఉండేవారు గౌరవంగా ఉండేలా ఆదేశాలు ఇస్తారు. అలాంటి సమయంలో మీరు మిమ్మల్ని నియంత్రించుకోలేరు. మీ జీవితంలో అనవసరమైన దూబరా ఖర్చులకు చాలా దూరంగా ఉంటారు. 7, మీరు కొత్తదనాన్ని స్వాగతిస్తారు. మీకే తెలియని ఓ క్రియేటర్ మీలో ఉన్నాడు. కళలంటే మీకు చాలా ఆసక్తి. పాత పద్ధతులను అనుసరించడానికి ఇష్టపడరు. 8, ఈ నెంబర్ వచ్చిన వారికి దైవభావనలో ఎక్కువ. వాటి వైపే ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. బంధాలు, బాధ్యతలకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. 9, ఈ నెంబర్ వచ్చిన వారికి ఉన్నట్టుండి కోపం వస్తుంది. ఆ తర్వాత వెంటనే కూల్ అయ్యి మామూలుగా అందరితో కలిసిపోతారు. ఎలాంటి పనైనా సరే అది పూర్తయ్యే వరకు వదిలిపెట్టరు. అయితే ఇంకెందుకు ఆలస్యం, మీ సంఖ్యాబలం ఎలా ఉందో మీరే తెలుసుకోండి.